క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, ఈ డెప్త్ బైబిల్ స్టడీస్, లోతైన బైబిల్ అధ్యయనమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ దినం మనము 3వ పాఠంలో ప్రారంభం చేసుకుందాం. మరి గత కాలంలో మనము డెప్త్ బైబిల్ స్టడీస్ అనగా లోతైన బైబిల్ అధ్యయనంలో 2 పాఠములు చూసుకున్నాం. మొదటిది, క్రీస్తు ద్వారా వచ్చిన సత్యము క్రైస్తవులకు అందరికీ చేరినదా అని. రెండవదిగా, బైబిల్ని ధ్యానించుటకు విభిన్నమైన విధములు అనేటువంటి 2వ సబ్జెక్టులు మనము 10 మెథడ్ను గురించి మనం చూసుకున్నాం. దయచేసి ఇంతకు ముందు ఆ యొక్క సబ్జెక్ట్ను ఎవరైనా వీక్షించకపోతే డెప్త్ బైబిల్ స్టడీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో మన డెప్త్ బైబిల్ డాక్ట్రిన్స్ అనేటువంటి మన యూట్యూబ్ ఛానల్లో డెప్త్ బైబిల్ స్టడీస్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీరు ఆ 2 బైబిల్ స్టడీకి సంబంధించినటువంటి వాక్య ఉపదేశములను ఆలకించమని వీక్షించమని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈరోజు కూడా మనం ప్రియులరా 3వ పాఠాన్ని మనము ప్రారంభం చేసుకుందాం. అదేమిటంటే, యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనము ఎవరెవరికి అనేటువంటి యొక్క సబ్జెక్ట్ని మనము ఈరోజు ప్రారంభం చేసుకుందాం. ప్రియులారా, ఈ యొక్క ప్రభువుల వారు ఇచ్చినటువంటి విమోచన క్రయధనం అనే మాటను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇందులో మనకు బయలుపరచబడే ఒక ఉన్నతమైన విషయం ఏమిటంటే లోకరక్షణ. ప్రియులారా, ఈరోజు కూడా మనము ఈ రక్షణ అనేటువంటి విషయము ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం. ఎందుకంటే ఈ లోకములో మనం ఏ మనుషుల యొద్దనైనా ఎన్నెన్నో సహాయాలు మనం పొందుకోవచ్చు ప్రియులారా. సో ఏది పొందుకున్నా ఈ లోకములో మనం ఏ మనుషుని ద్వారా పొందలేనిదే రక్షణ, అనగా మన సొంత రక్షణ ప్రియులారా. సో ఇది దేవుని యొద్ద నుంచే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్ద నుంచే మనం దీనిని పొందుకోవాలి. చూడండి ప్రియులారా, మనమందరము క్రైస్తవులము కాబట్టి రక్షణ ఎలా పొందాలి? మనకు రక్షణ ఎక్కడి నుండి కలుగుతుంది, ఎవరి నుండి కలుగుతుంది, ఏ విధముగా కలుగుతుంది, ఏ నామములో కలుగుతుంది అనేటువంటి సత్యము మనకు తెలుసు ప్రియులారా. ఎందుకంటే మనం యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం చేత కడుగబడుట వలన మనము నీతిమంతులమై పరిశుద్ధులమై మనము ఆయనకు ఇంపుగా జీవించేటప్పుడు మనం రక్షణ పొందే అవకాశం మనకుంది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు నామమును ఎరుగక, విశ్వసించక, ఆయనను వెంబడించకుండా ఎంతోమంది ఉన్నారు. అంతెందుకండి, క్రైస్తవ కుటుంబమైనటువంటి మన కుటుంబంలోనూ ఎవరో ఒక వ్యక్తి, మన సొంత కుటుంబంలో మన రక్త సంబంధులకే ఈ యొక్క నామమునందు నమ్మకం లేదు. అలాగనే మన బంధుమిత్రులకు, మన రక్త సంబంధులకు, మన స్నేహితులకు, మన ఇరుగు పొరుగు వారికి, ఇలాగ మనం గమనిస్తే ప్రియులారా, మనం నివసించే పట్టణములోను, మన రాష్ట్రంలోను, మన దేశములోను చెప్పాలంటే ఈ లోకములో ఎందరికో, ఎన్నో కోట్ల కొలది జనులకు యేసుక్రీస్తు నామము ద్వారానే తమకు రక్షణ ఉందనేటువంటి సత్యము ఎందరికో తెలియదు ప్రియులారా. ఎందుకంటే మనం గమనించాలా, రక్షణ అంటే ఇది ఎందులో నుండి మనం రక్షిస్తుంది? మనము దేని నుండి రక్షణ పొందుతామంటే, మనం ఈ లోకంలో చూడండి మనుషులుగా ఉంటున్నాం, అన్నీ అనుభవిస్తున్నాం. అయితే అన్నీ అనుభవించి మనిషి మరణించిన తర్వాత ఆ మరణము నుండి పొందేటువంటి ఒక విడుదల, ఒక విముక్తి, నిత్య జీవము కొరకైనటువంటి జీవితమే రక్షణ. ఇది ప్రియులారా, ఇది ఎంతో గొప్ప ఒక విషయం ప్రియులారా. అయితే మరణించేంత మునుపు, మరణించే లోపు
ఈ రక్షణ గురించినటువంటి ఆలోచన ఎందరికి ఉందండి? జీవించేలోపు తమ జీవితంలో ఏమేమి పొందుకోవాలి, ఏమేమి సాధించుకోవాలనే ఆలోచన కలిగి జీవిస్తూ మరణిస్తున్నారు. కానీ మరణించిన తర్వాత తమకు ఎలాగా రక్షణ కలుగుతుందని ఎందరికో ఈ లోకంలో తెలియదు కదా ప్రియులారా. అంతెందుకు, యేసుని మనము సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు మన యొక్క తాపత్రయం కూడా ఈ లోకంలో మనం జీవించే జీవితం మీదనే కదా. అలా ఉన్నప్పుడు మరణము నుండి ఒక వ్యక్తి రక్షణ పొందేది ఎంత గొప్ప ఒక ఆశీర్వాదం అండి. దీని గురించి తెలియకుండా లోకములు ఎంతోమంది ఉన్నారు. వాస్తవంగా మనిషి జీవించేదానికి ఏమేమి కావాలో వాటి గురించి ఆలోచన చేస్తున్నారే కానీ అసలు మనిషికి మరణం ఎందుకు వస్తుంది, మరణించిన తర్వాత మనిషి పరిస్థితి ఏమనే ఆలోచన ఈ లోకంలో చాలామందికి తెలియదు ప్రియులారా. యాక్చువల్లీ ఈ లోకంలో మనిషి మరణించడమునకు గల కారణం ఏమి అని మనం చూస్తే, వాస్తవంగా ఈ మరణం అన్నది మొట్టమొదట ఏ విధముగా మొదలయ్యింది, ఏ విధముగా అది పరిచయంలోనికి వచ్చింది అనేటువంటి విషయం చూస్తే ఏమండి, దేవుడు గొప్ప సృష్టికర్త, సమస్తమును సృష్టించిన సృష్టికర్త. ఆయన ఈ నిరాకారంగా ఉన్నటువంటి భూమిని, ఈ యొక్క ఈ స్థలాన్ని ఆయన ఆకారముగా ఒక మంచి ఆకారముతో చేసి అందులో సకలమును సృష్టించాడు దేవుడు. సో ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, నేలను ప్రాకు పురుగులు, అన్నీ అడవి పశువులు, జంతువులు అన్నిటినీ దేవుడు సృష్టించి చివరి రోజున మనిషిని, ఆదాం అనే మనిషిని సృష్టించి ఆయన ఏదైనా తోటలో పెట్టాడు. ఆ యావత్ సృష్టి మీద దేవుడు ఆదాముకి ఆధిపత్యం, అధికారం ఇచ్చాడు ప్రియులారా. అయితే దేవుడు ఆదామును పరిపూర్ణమైన మనిషిగాను నిత్య జీవములోనికి సృష్టించాడు. అయితేను ఆదాము ఒంటరివాడిగా ఉన్నాడు కావున అది మంచిది కాదని దేవుడు ఎరిగి ఆయనకు ఒక సాటి అయిన సహాయంగా హవ్వను సృష్టించాడు. సో ఈయన ఇంత చక్కగా ఈ ఇరువురిని సృష్టించి ముఖ్యంగా ఏదైనా తోటలో ఆయనను పెట్టి అన్ని వృక్ష ఫలమును తినొచ్చు, ఈ మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలమును మాత్రం నీవు తినకూడదు, వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదువు అని దేవుడు చెప్పిన ఆజ్ఞను వారు ఇరువురు మీరారు. హవ్వ ఆ పండు తీసుకొని తిని ఆమె ఆదాముకిచ్చి, ఆదాము కూడా ఆ పండును తీసుకొని తిని అతడు అవిధేయుడై దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన వాడై పాపము చేసి ఈ మరణం అనే యొక్క జీతాన్ని అతను పొందుకున్నాడు. అందువలన దేవుడు ఆ దంపతులను ఆ ఏదైనా తోట నుంచి బయటకు వారిని తరిమేస్తాడు. అయితే ఈ పరిస్థితి ఆ ఆది దంపతుల యొద్ద మాత్రమే ఉండిందా? లేదే, వారి ద్వారా కుమారులు పుట్టారు. ఇలా మనము ఆ దంపతుల ఇరువురు నుంచి మనం చూచినప్పుడు దగ్గర దగ్గర నోవాహు కాలం వచ్చేంత వరకు, ఇంచుమించు ఆదాము నుంచి నోవాహు వరకు 1656 సంవత్సరముల వరకు మనం గమనిస్తే లోకములో పాపము చాలా ఎక్కువగా విస్తారమైంది. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు ఈ మనుషుల నరులను ఎందుకు సృష్టించానని ఏం చేశాడండి? తమ హృదయములు ఎక్కువగా ఆయన సంతాపపడి నొచ్చుకున్నాడు. సో అందువలన దేవుడు ఏం చేశాడండి? ఒక జల ప్రళయమును రప్పించాడు. 40 రాత్రి 40 పగుళ్ళు ప్రచండమైనటువంటి వర్షమును కురిపించి ఆయన అప్పుడున్నటువంటి లోకములో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆయన ఆ జల ప్రళయం ద్వారా నాశనం చేశాడు. అయితే ఆ కాలములో నోవాహు అతని కుటుంబము 8 మంది మాత్రమే ఆ జల ప్రళయం నుంచి ఒక ఓడను నిర్మించి వారు మనుషుల్లో వారు 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. అలాగా మనం గమనిస్తే వీరు బయటికి వచ్చిన తర్వాత ఆదాముకి ఏ రీతిగానైతే నీవు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించి దాన్ని లోపర్చుదు అని ఆయన ఆశీర్వాదం ఇచ్చాడు, అదేలాగానే వీళ్ళకు కూడా ఆ యొక్క ఆశీర్వాదం ఇచ్చాడు. అయితేను ప్రజలందరూ లోకములు ఎక్కువగా వ్యాప్తి చెందినను ఈ యొక్క 8 మంది మూలముగా
మరలా వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఏమైనారు ప్రియులారా? అదే రకంగానే పాపము చేసి వీరందరూ కూడా సాతాను యొక్క మార్గములో వానిని వెంబడించేటువంటి వారుగా ఉన్నారు ప్రియులారా. అయితే దేవుడు అలాగనే ఆ ప్రజలను అలాగే విడిచిపెట్టకుండా దేవుడు ఆ నోవాహుకు ఉన్నటువంటి ఆ 3 కుమారులు, హాము, షేము, యాపెతు అనేటువంటి 3 కుమారులలో ఆ షేము వంశములో నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తియగు అబ్రహామును తన కొరకు ఆయన ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. నెక్స్ట్ మనం గమనించినప్పుడు అతనిని ఆయన పిలిచాడు. పిలిచి గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. అలాగా మనం చూస్తే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే మూలంగా వాస్తవంగా ఒక ఇజ్రాయేల్ జనాంగమును దేవుడు ఏం చేస్తాడు? అబ్రహాం ద్వారా యాకోబులో ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగమునకు దేవుడు మోషే మూలంగా ప్రథమముగా ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తర్వాత ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే వీళ్ళు ఈ ఆజ్ఞలను అనుసరించటం వలన వీరు నీతిమంతులు అవుతారు, వీరు రక్షించబడతారు అని చూచినప్పుడు ఆ ఆజ్ఞల మూలంగా ఏం కాలేదండి, వాళ్ళు నీతిమంతులుగా జీవించలేదు. ఇప్పుడు చూడండి, మొదట దేవుడు ఒక 10 ఆజ్ఞ ఇచ్చాడండి. ఇప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞను మీరినట్లయితే అతడు ఆజ్ఞలన్నిటి విషయంలో అతిక్రమించిన వాడుగా ఉంటాడని బైబిలే చక్కగా చెప్తుందండి. సో చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయములో అపరాధియగును. చూసారా? ధర్మశాస్త్రం ఆజ్ఞలన్నీ పాటించి ఒక్క ఆజ్ఞ విషయం పాటించకపోతే వాడు ఆజ్ఞలన్నిటి విషయంలో పాటించకుండా ఎలాగ అపరాధి అవుతాడో, ఒక్క ఆజ్ఞను పాటించకపోతేనో అలాగే అపరాధి అవుతాడని చెప్పినప్పుడు, అప్పుడు ఏ మనిషి కూడా ధర్మశాస్త్రము సంపూర్ణంగా పాటించలేకపోయారు. దాని మూలముగా ఎవరు కూడా నీతిమంతులు కాలేకపోయారు. అందువల్ల లేఖనం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని. రోమాపత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వరకు మనం చదువుకుందాం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రమును కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. చూసారా? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు ప్రియులారా. యూదుల్లోనూ లేరు, గ్రీసు దేశస్థులంటే అన్యులను లేరు. సో ఎవరి కూడా దేవునికి ముందు ఏం కాలేకపోయారండి? నీతిమంతులుగా కాలేకపోయారు. అఫ్ కోర్స్ అబ్రహాము, దావీదు, మిగతా పాత నిబంధన గ్రంథములో వారు తమ విశ్వాసమును బట్టి నీతిమంతులుగా అయ్యారే కానీ వాళ్ళు జన్మించినప్పుడు దేంట్లో ఉన్నారండి? పాపము, శాపము, మరణం అనేటువంటి యొక్క జీవితంలో నిమగ్నమై ఉన్నారు ప్రియులారా. అందువల్ల దేవుడు చూచినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును నీతిమంతుడుగా ఎంచబడరని చక్కగా లేఖనం సెలవిస్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో. ఓకేనా? అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరు కూడా నీతిమంతులు కాలేరంట. అందుకే చెప్తాడు 23వ వచనం చూడండి, రోమా 3:23లో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదండి దేవుణ్ణి చూచినప్పుడు తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం అయితే ధర్మశాస్త్రం పాటించడం ద్వారా నీతిమత్వం కాలేకపోయారు. సర్వలోకం చూస్తే ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని ఉంది. ఏమండి దేవుడు అనుగ్రహించే మహిమ? దేవుడు అలనాడు ఏదైనా తోటలో ఆదామును సృష్టించి అతనిని నిత్య జీవములు పెట్టాడే, మహిమ ప్రభావములతో కిరీటం ధరింపజేసిన వాడిని ఆయన చూచాడే. సో అలాగా మహిమలో వీళ్ళని నడిపించాలనుకుంటే ఎవ్వరు కూడా తాము పాపము చేయటం వలన ఆ నిత్య జీవం అనేటువంటి మహిమను ఎవరు కూడా పొందలేకపోయారు ప్రియులారా. అయితే
ఇదిదా లోకపు పరిస్థితి దేవునికి తెలిసింది. అయితేను దేవుడు ఈ లోకాన్ని ఆ పాప స్థితి నుంచి, ఆ శాప మరణ స్థితిలోని విడిచిపెట్టుటకు ఆయనకు ఇష్టం లేదండి. సో ఈ సమస్త మానవాళిని రక్షించేదాని కొరకు దేవుడు ఏం చేస్తారండి, వారి పాప శాప మరణం స్థితి నుంచి వారిని విడిపించేదాని కొరకు దేవుడు పరలోకం నుంచి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో చక్కగా సెలవిస్తుంది. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవుడు కాలం పరిపూర్ణమైందండి. ఏమండి, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రీతిగా చూచాడండి. ఆదాం నుంచి నోవాహు వరకు మనసాక్షిని బట్టి ఉందండి. ఆ తర్వాత అబ్రహాం, ఇసాకు, యాకోబు, యోసేపు కాలంలో పితరుల యుగముగా చూస్తున్నాం. నెక్స్ట్ మోషే ద్వారా యూదుల యుగముగా, ధర్మశాస్త్ర యుగముగా చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఇచ్చాడు, దానివల్ల ఎవరు రక్షించబడలేకపోయినప్పుడు ప్రతిదానికి ఒక టైం ఇచ్చి నెక్స్ట్ ఒక కాలంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక ప్లాన్గా చేస్తాడు. దేవుడు ఏది చేసినా కూడా తన కుమారుని పంపించాడు. సో ఆ కుమారుడు పరలోకం నుంచి ఈ లోకమునకు వచ్చి ఆయన పరిశుద్ధుడుగానే కన్యకైనటువంటి మరియమ్మను దేవుడు తన ఆత్మతో నింపి ఆయనను తన కుమారుణ్ణి పరిశుద్ధుడుగానే జన్మింపచేస్తాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధుడుగానే జన్మించి పరిశుద్ధుడుగానే జీవించి ఆయన ఇంచుమించు 30 సంవత్సరం ఉన్నప్పుడు ఆయన దేవునికి తను తాను సజీవయాగంగా సమర్పణ చేసుకునే దాని కొరకు బాప్టిజం తీసుకునే దానికి 30 సంవత్సరంలో బాప్టిజం ఇచ్చి యోహాను దగ్గర బాప్టిజం తీసుకున్నాడు. ఆ తర్వాత ఆయన బాప్టిజం పొందిన వెంటనే దేవుని యొక్క కొలతలేని ఆత్మచేత నింపబడిన వాడే ఆయన 3.5 సంవత్సర కాలం పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడే అని పరలోక రాజ్య సువార్తను చక్కగా ప్రకటించాడు. ప్రియులారా, అయితే చూడండి, ఆ యేసు వచ్చి సువార్తను చేసి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి స్వస్థతలను చేసి దెయ్యములను దురాత్మలను వెడలగొట్టి ఎంతో గొప్ప గొప్ప కార్యములు చేసినంత మాత్రాన మనిషికి రక్షణ కలుగుదు. ప్రియులారా, ఈయన ఇదంతా చేసేది ఎంతో ముఖ్యమో అట్ ద సేమ్ టైం ఆయన మనుషులందరి యొక్క పాపములను తీసివేయట కొరకు, మరణం నుండి వారికి రక్షణ కలిగించేదాని కొరకు ఆయన తాను సిలువ మ్రాను మీద తన ప్రాణమును అర్పిస్తే తప్ప ఈ లోకమునకు ఏం లేదండి. పాప క్షమాపణ, శాప విమోచన, మరణం నుండి వారికి రక్షణ లేదు. ప్రియులారా, అంటే యేసుక్రీస్తు ఒక్క పాపమును కూడా చెయ్యకుండా, ఎరుగకుండా, పాప స్వభావమే లేని పరిశుద్ధుడిగా జీవించి ఆ జీవితాన్ని దేవుని కొరకు ఆయన సమర్పించి మరణిస్తే తప్ప మనకేం లేదండి. సమస్త మానవాళికి మనకు రక్షణ లేదండి. చూడండి ప్రియులారా, బైబిల్ ప్రకారం మనిషికి అనగా ఆదాముకి ఈ మరణం ఎలా వచ్చిందంటే పాపం వల్ల వచ్చింది. అయితే అతడు చాలా సులభముగా ఏం చేస్తాడండి, పాపం చేశాడు, ఆ ఆజ్ఞను అతిక్రమించాడు. సులభముగా పాపం చేసి శాపగ్రస్తుడై మరణమునకు పాత్రుడయ్యాడు. కానీ అదే యేసుక్రీస్తు యావత్ మానవాళికి పాప క్షమాపణ ఇచ్చేదాని కొరకు ఆయన అంత సులభముగా కార్యం చేయలేదండి. తన జీవితాన్ని, తన ఆలోచనలను, తన దేహాన్ని, తన ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటూ లోకాన్ని జయిస్తూ, శరీరాన్ని జయిస్తూ, సాతాను జయిస్తూ, అన్నిటినీ జయించి ఏం చేశారండి, తన జీవితాన్ని దేవునికి సమర్పించడం ద్వారా, ఆయన సిలువ మరణం పొందడం ద్వారానే మనిషికి ఏమి ఇచ్చిందండి, రక్షణ కలిగింది. ఈరోజు మీరు నేను యేసుక్రీస్తు నామం నుండి విశ్వాసం ఉంచి రక్షణ పొందపోతున్నామంటే మొదటి మనిషి ఆదాము సులువుగా పాపం చేసి మరణం పొందుకున్నాడు. ఆ పాపం నుంచి, మరణం నుంచి విమోచన ఇచ్చేదానికి యేసు ఎంతో కష్టపడి ఏం చేస్తాడు, మనకు ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మనకందరికీ రక్షణ గురించి తెలుసు. అయితే ఆ సిలువ మ్రాను మీద తన ప్రాణమును అర్పించినటువంటి యేసుక్రీస్తుని గురించి
తెలియకుండా, నమ్మకుండా, ఆయనను వెంబడించకుండా జీవించినటువంటి వారికి, అలాగనే జీవించి మరణించినటువంటి వారికి ఏం లేదండి, ఈ లోకంలో రక్షణ అనేది ఎలా కలుగుతుంది అనే విషయం మనం బాగా గుర్తించాలి ప్రియులరా. సో మనకు ఆ నమ్మకం ఉంది. బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినట్టు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యేసు చెప్పినట్టు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాలేడని. ఇప్పుడు మనకందరికీ యేసుక్రీస్తు గురించి తెలుసు. ఆయన యందు విశ్వాసం ఉంచాం, ఆయన నామమునందు విశ్వాసం ఉంచాం, మనకు రక్షణ ఉంది. అయితే ఈ నామమును ఎరుగని వారి పరిస్థితి ఏమి అనేది మనం ముఖ్యంగా గమనించాలి. ఎందుకంటే ఆ స్థితిలో మన కుటుంబంలోనూ ఎవరో ఉండొచ్చు ప్రియులారా. మనకు ఎంతో కాలం ప్రేయర్ చేస్తాం, వాళ్ళు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని. అలా మారు మనసు పొందకుండా వాళ్ళు మరణించేస్తే వాళ్ళ పరిస్థితి ఏమండి? ఇలాగ మన చుట్టూ ఉన్నటువంటి సమాజపు పరిస్థితి ఏమని మనం ఏం చేయాలా, గ్రహించాలా. అసలు చూడండి, రక్షణ పొందేదానికి తాము ఏమి చెయ్యాలి అనేది ఎవరు ఆలోచన చేస్తున్నారండి ఈ రోజుల్లో? మనిషి మరణించేలోపు ఏమేమంతా చెయ్యాలి, ఏమేమంతా సాధించాలనే పట్టు ఏమండి, వైరాగ్యముతో అన్ని ఆలోచించే వాళ్ళు తాము రక్షణ పొందేదానికి ఎవరు ముఖ్యము? అపోస్తల కార్యం 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం ఎంత చక్కగా సెలవిస్తుంది ప్రియులారా. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కాబట్టి ఈ లోకములో ఎన్నో నామములు ఉన్నాయి ప్రియులారా, కానీ రక్షణ పొందేదానికంటూ ఉన్న నామం ఒకే ఒక నామం, ఏకైక నామం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. సో ఆయన ద్వారా మాత్రమే మనకేముందండి, రక్షణ ఉంది. ఆయన ఎందుకొరకు వచ్చాడో, ఎందుకొరకు పంపబడ్డాడు అని ఆయన శిలువ మరణమును గురించి నమ్మిన వానికి ఏముందండి, రక్షణ ఉంది. వాళ్లకు పాప క్షమాపణ ఉంది. ముఖ్యముగా ఆ నామమును బట్టి మనము నమ్మి మనం ప్రార్థిస్తే మనకేం కలుగుతుందంట. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. చూసారా, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో, ఎవరైనా ఉన్నియండి, వారు ఏ మూలైనా ఉన్ని ప్రియులారా, యేసు నామమునందు ప్రార్థన చేసేవానికి ఏముంది ప్రియులారా, రక్షణ ఉంది. మరణించిన తర్వాత వాళ్ళకు మరణం నుండి విడుదల ఉంది ప్రియులారా. అయితే ఇప్పుడు ఆ మనిషి రక్షణ పొందాలంటే ఆ నామమును బట్టి విశ్వసించి ప్రార్థన చేయాల. ఇప్పుడు ఈ పరిస్థితి మనకెలా కలిగింది? మనం అందరం కూడా ప్రభు నామమును ప్రార్థన చేస్తున్నాం, కానీ ప్రారంభ దశలో మనం ప్రభు నామమును ఎలాగా, ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి రక్షణ మార్గాన్ని మనం ఏ రీతిగా తెలుసుకున్నాము? అది అంత సులభం అయిందా ప్రియులారా? లేదా మన సొంత శక్తి, సొంత జ్ఞానం చేత అయిందా? లేదండి. మనము యేసు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేసేదానికి వెనకాల చాలా కార్యం జరిగింది. అదేమని చదువుదాం చూడండి, 14-15 వచనములు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమైనవి. చూసారా? చూడండి ప్రియులారా, ఇప్పుడు మనము ప్రభు నామం బట్టి ప్రార్థన చేస్తే రక్షణ ఉందంటే దాని వెనక ఎన్ని జరగాలి? మనం రక్షించబడాలంటే ప్రభు నామంలో ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే ఆ నామాన్ని మనం విశ్వసించాలి. మనం ఆ నామమును విశ్వసించాలంటే ఎవరైనా ఒకరు మనకు వాటిని ప్రకటించాలి. మనకు ఎవరైనా ప్రకటించాలంటే దేవుడు ఎవరైనా ప్రకటించే వారిని పంపాలి. ఓకేనా? అలా పంపినప్పుడే వారు ప్రకటిస్తారు. అలా వారు ప్రకటించినప్పుడు మనం వినగలుగుతాం, వింటేనే విశ్వసించగలుగుతాం, విశ్వసిస్తేనే మనం ప్రార్థన చేయగలుగుతాం, ప్రార్థిస్తేనే మనకు రక్షణ ఉంది. ఇది మన జీవితంలో జరిగింది. ఇలాగా జరగని వాళ్ళ పరిస్థితి ఏమి?
వాళ్ళకి రక్షణ ఎలాగా? అపోస్తల కార్యం 4:12 ప్రకారం మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను, కానీ ఆకాశము క్రింద మనుషులు ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. చూడండి, దేవునికి స్తోత్రం, మనమందరం నమ్మాము, ప్రార్థిస్తున్నాం, రక్షణ పొందబోతున్నాం. కానీ యేసుని నమ్మని వారి పరిస్థితి ఏమంటే ఈయన వల్లనే మనకు రక్షణ ఉందని తెలుసుకోవాలా, ఈయన మూలముగానే తండ్రి అయిన యెహోవా దేవుని గురించి ఏం చేయాలండి? తెలుసుకోవాలా. ఇలా తెలియని వారిని ఏమండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం చక్కగా ఉంది. అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగటయే నిత్య జీవము. ఇప్పుడు అపోస్తల కార్యం 4:12లో ఈ నామమును బట్టి మనకు రక్షణ ఉంది. 17:3 యోహాన్లో అద్వితీయ సత్యదేవుణ్ణి, ఆయన పంపిన యేసుని ఎరిగితే మనకు నిత్యజీవం ఉంది. ఇప్పుడు ఈ రెండు తెలియని వాళ్ళకి ఏం పరిస్థితి? మనము స్వార్థంగా ఆలోచన చేయకూడదండి. దేవుని కృపను బట్టి మనం తెలుసుకున్నాం, కానీ మన కుటుంబంలో ఎంతోమంది ఉన్నారే, మనకెంతో మేలు చేసిన వారు, సహాయం చేసిన వారు, ఆప్తులు, మిత్రులు ఎంతోమంది ఉన్నారే. మరి వారంతా కూడా యేసు నామంటే తెలిసినంత మాత్రం రక్షణ వస్తుందా? ఏమండి, అందరికీ ఒక దేవుడు ఉన్నట్టు ఆంగ్లియన్స్ కూడా, బ్రిటిషర్స్ కూడా ఇంగ్లీష్ వాళ్ళకు ఒక దేవుడు అని కాదండి. ఈ నామముననే నేను రక్షణ పొందాలి, ఈ నామం తప్ప నాకు వేరే నామం రక్షణ లేదు అనే రీతిగా తెలియని వారి పరిస్థితి ఏమన్నా మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలా ప్రియులారా. అంతెందుకండి, మనం జీవిస్తున్న ఈ భారతదేశంలో ప్రజెంటు ఎంత పాపులేషన్ అండి, ఎంత జనసంఖ్య అని మనం చూస్తే ప్రియులారా, 145 కోట్ల మంది ఉన్నారు ఈ భారతదేశంలో. అయితే ఈ 145 కోట్ల భారతదేశ ప్రజల్లో యేసుక్రీస్తు నామములో మాత్రమే నాకు రక్షణ ఉంది అని ఎంతమంది విశ్వసించే క్రైస్తవులు ఉన్నారు? మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి చూడండి ప్రియులారా. ఇండియాలో ఉన్న క్రిస్టియన్ పాపులేషన్, క్రైస్తవ జనసంఖ్య 2.36, అంటే 2.36%, అంటే 3% కూడా లేదండి. ఓకే, 3% ఉందని అనుకుంటాం. అయితే మిగతా 97% వాళ్ళ పరిస్థితి ఏమండి ప్రియులారా? అప్పుడు ఎంతో కోట్ల కొలది, అంటే దగ్గర మనం 3% అంటే మనం గమనిస్తే 140 కోట్ల మంది మరి రక్షణ మార్గము తెలియక జీవిస్తూ మరణిస్తున్నారే. వీళ్ళ పరిస్థితి ఏం చేయాలి? మనము ఆలోచన చేయాలా ప్రియులారా. ఏమని? సో ఇలాగంతా మనం చూస్తే ఏమంటే మనము ఒక షార్ట్ మైండ్గా థింక్ చేయకూడదు. నేను రక్షణ పొందాను, దేవుని స్తోత్రం చెప్పకూడదు ప్రియులారా. రక్షణ పొందని వారి పరిస్థితి ఏమి అని కూడా మనం ఏం చేయాలా? ఆలోచన చేయాలా ప్రియులారా. ఓకేనా? ఎందుకంటే ఈ లోకంలో మనం రాజుల కొరకు, అధికారుల కొరకు, వారందరి కొరకు కూడా ప్రార్థన చేయమని అదే దేవుడు మనకు చెప్పినప్పుడు, మరి లోకములో వాళ్ళ పరిస్థితి ఏమని కూడా మనం ఏం చేయాలా? థింక్ చేయాలి కదా. చూడండి, యాక్చువల్లీ వాళ్ళ పరిస్థితి ఏమని మనుషులు రకరకాలుగా చెప్పుకోవచ్చు. క్రైస్తవులలో కొందరి అవగాహనలు, కొందరి ఆలోచనలు, కొందరి బోధనలు రకరకాలుగా ఉండవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లోకములో ఉన్నవారు అందరి రక్షణ విషయమై పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? దేవుని యొక్క తలంపులో వీటి విషయం ఏమి ఉన్నది అని మనం ఏం చేయాలా? ఆలోచించేయాలా ప్రియులారా. సో దాని గురించి మనం చూడాలంటే, ఈ లోక రక్షణ గురించి మనం చూడాలంటే, దానికి సంబంధించిన ముఖ్యమైన వచనం మనం ఏం చేయాలా? పరిశీలించి ఆరా తీస్తే ఖచ్చితంగా దేవుడు మనకు దాని ద్వారా జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. చూడండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. చూసారా? ఇప్పుడు యేసు ద్వారా రక్షణ, లేదా యేసు ఎవరెవరి కొరకు ఆయన విమోచన క్రయధనం ఇచ్చాడంటే,
ఇప్పుడు అపోస్తల కార్యం 4:12 ప్రకారం, రోమాపత్రిక 10:13 ప్రకారం ఆయన నామములోనే రక్షణ ఉంది. ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవానికే రక్షణ ఉందని చూస్తున్నాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఏమండి, యేసు ఎవరి కోసం తన జీవమును, తన ప్రాణమును, తన దేహమును ఆయన ఒక విమోచన క్రయధనముగా అర్పించి విమోచించాడు అని మనం చూస్తే ఎంత చక్కగా సెలవిస్తుంది. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడెను. అప్పుడు దేవుని మైండ్లో ఉండేది ఏమంటే, యేసు క్రీస్తు ద్వారా ఇవ్వబడేటువంటి ఆ విమోచన క్రయధనము అందరి కొరకు అని ఉంది ప్రియులారా. ఓకేనా? ఇప్పుడు ఈ ఒక్క మాటను, ఈ ఆయన ఇచ్చిన విమోచన క్రయధనము అన్నటువంటి ఆ మాటలోని దైవ భావమును, దేవుని యొక్క భావమును కానీ మనం తెలుసుకున్నట్లయితే నిజముగా ప్రియులారా, ఆదాములో వచ్చినటువంటి ప్రతి మనిషి, ఆదాము ద్వారా జన్మించి జీవించి మరణించినటువంటి ప్రతి మనిషి పట్ల దేవునికి ఉన్నటువంటి ఒక గొప్ప ప్రణాళిక ఏమనే విషయాన్ని మనము చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఈ ఒక్క పదం వెనక ఉన్నటువంటి యొక్క దేవుని భావాన్ని మనం కరెక్ట్గా బైబిలికల్గా మనం తెలుసుకుంటే చాలా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం ఈరోజు ఈ సబ్జెక్ట్ పేరు ఏమంటే, యేసుక్రీస్తు ఇచ్చిన విమోచన క్రయధనం ఎవరెవరికి. ఇక్కడ చూస్తే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకును అని అన్నాడు. కాబట్టి అందరి కొరకు అంటే ఎందరి కొరకు ఇచ్చాడు? ఒక క్రైస్తవుల కొరకు మాత్రం ఇచ్చాడా? లేదా ఒక ఇజ్రాయేలు జనాంగములకు మాత్రమే ఇచ్చాడా? లేదు సర్వలోకం కొరకు ఇచ్చాడా అనేటువంటి విషయాన్ని మనం దేవుని చిత్తమైతే రాబోయే 2వ భాగంలో దీని గురించి పూర్తి వివరంగా మనము ధ్యానించి, ఆయన ఇచ్చినటువంటి విమోచన క్రయధనములో, ఆయన ఇచ్చినటువంటి ఆ సజీవ యాగ సమర్పణలో మనం మాత్రమే రక్షించబడే అవకాశం ఉందా? మరి ఆ నామమును ఎరుగనటువంటి వారికి కూడా ఏదన్నా దేవుడు ఏమైనా ప్రణాళిక పెట్టాడా అన్న విషయాన్ని దేవుని చిత్తమైతే రాబోయే దినములో మనం దీని గురించి చాలా చాలా వివరముగా ధ్యానం చేసుకుందాం.